గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారు అటు జానీ మాస్టర్ కానీ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా. విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అండ్ నాకు తెలిసిన నాన్ కాంట్రవర్షియల్ ఇప్పటివరకు ఎలాంటి విభేదాలు కానీ ఎటువంటి సిచ్యువేషన్స్ రాలే. బట్ ఇటీవల కాలంలో మీ గురించి రాంగ్ ప్రాపగాండా జరుగుతుంది. అండ్ ఏం సరే దాని గురించి ఏం లేదు. ఇప్పుడు ఒక పార్టీలో వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడు దాకా నేను ఏ పార్టీలో లేను కాబట్టి నా గురించి అందరూ ఇష్టపడేవాళ్ళు. బట్ ఇప్పటికి ఇష్టపడతారు. సినిమా ఈజ్ డిఫరెంట్, పార్టీస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు అది ఆ పార్టీ వాళ్ళు ఇష్టపడతారు, మిగతా పార్టీ అంటే వీళ్ళనే కాదు, నాకు వైసీపీ నుంచి కానీ మిగతా అంటే ఏమేమి ఉన్నా వాళ్ళందరూ కూడా నన్ను ఇష్టపడతారు. యాజ్ ఏ ఒక హ్యూమన్ ఏమంటారు, ఒక మనిషిగా ఒక నన్ను ఇష్టపడతారు. చాలామంది ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. ఎలక్షన్ టైం వచ్చింది, ఆ టైంలో మాట్లాడుకున్నాం, ఆ టైంలో జరిగింది. మేము గెలవాలని చెప్పి అయిపోయింది. ఇప్పుడు నేను యాజ్ ఏ ఒక అది జనసేన ఒక సైనికుడుగా నేను చెప్పేది ఒకటే. అంటే మీరు ఇది ఎత్తారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒకరిని ఇష్టపడతాను, వాళ్ళు గెలిస్తే మా ఊర్లో నేను ఈ పనులు చేయించుకుందాం, ఆ ఎమ్మెల్యే గెలిస్తే అనుకుంటాం. ఓకే, అలాగా అవతల కూడా అనుకుంటారు. సో అనుకున్నప్పుడు నేను అనుకున్న వ్యక్తి గెలవలేదని అనుకోండి, వేరే వాళ్ళు వచ్చారనుకోండి, అరే నేను మా వాడు రాలేదని చెప్పి వదిలి వెళ్ళిపోకుండా ఎవరైతే గెలిచారో నువ్వు ఏం పనులు చేయించుకోవాలనుకున్నావు మీ ఊరికి, ఆ వ్యక్తితో చేయించుకోండి అంటున్నా. సో అలా కలిసిమెలిసి చేయించుకుంటే విభేదాలు ఉండవు, ఏమీ ఉండవు, ప్రాబ్లం ఉండదు. సో వైసీపీ రాలేదు కదా మేము వెళ్ళిపోతాం మాకెందుకు అని అనుకోకుండా ఆ ఊర్లో ఎవరు గెలిస్తే వాళ్ళు, బీజేపీ గెలిస్తే బీజేపీ, టీడీపీ గెలిస్తే టీడీపీ, నేను జనసేన గెలుస్తుంటే జనసేన, అంటే అక్కడ ఏ ఊర్లో ఎవరు ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళతో మీరు గెలిస్తే ఏం చేయాలనుకున్నారో అది చేయించుకోండి. సో అలా చేయించుకుంటే అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఆ విధంగా చేసుకోవచ్చు. బట్ ఈ ఆరోపణలు అనేది కామన్, ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి వస్తూ ఉంటాయి. సార్ మీరు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ ఇన్ టీఎఫ్ఐలో. సో ఇప్పుడు కొత్త బాధ్యత వచ్చింది మీకు ప్రెసిడెంట్గా. అంటే హౌ యూ మేనేజింగ్, అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? బోత్ కైండ్ ఆఫ్, అంటే వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్, దానికి తగ్గట్టు మళ్ళీ వెనకాల నుంచి ఇవన్నీ వస్తూ ఉంటాయి, అండ్ ఫ్యామిలీ ఉంటారు, అండ్ ఇందాక మీ మిసెస్ కూడా మాట్లాడుతూ మేము చాలా ఎఫెక్ట్ అయ్యి ఉన్నామని చెప్పున్నారు. సో వాస్తవానికి చెప్తే ఈ పోస్టులు అనేది చాలా ఇబ్బంది. అంటే అర్ధరాత్రులు ఫోన్ చేస్తారు, అంటే ఒక టైం అనేది ఉండదు. ఏ టైంలో అంటే వాళ్ళు ఫోన్ చేసి మాకు అది ఎందుకు రాలేదు, మా పేమెంట్ రాలేదు, నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు అంటారు. బట్ నేను చెప్తున్నది అంటే మనకు కోరి ఏదో మంచి చేయాలని వచ్చాం కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి. సో అవన్నీ వస్తున్నాయని చెప్పి మనం బాధపడిపోయి చేస్తే అది లీడర్షిప్ కాదు. సో వాళ్ళందరూ నన్ను ఎందుకు నమ్ముకొని గెలిపించారని అంటే, జానీ మాస్టర్ అయితే గట్టిగా నిలబడతారు, ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా కూడా నిలబడి మాకు ఒక మంచి దారి చూపిస్తాడు, మాకు ఉపాధి కలిగిస్తాడు, మాకు సంక్షేమాలు ఇస్తాడు, ఇవన్నీ చేస్తారని చెప్పి వాళ్ళు గెలిపించుకుంది. సో నాకు ఆ గెలిపే ఉంది, వాళ్ళ సంక్షేమాలు వాళ్ళ ఉపాధి చేయాలనేది ఉంది, కానీ ఇవన్నీ నాకు పెద్ద సమస్యలు కాదు అంతే.
సార్ మీకు చాలా విస్తరంగా ప్రమోట్ చేస్తున్నారు. జనసేన పార్టీకి వచ్చినప్పుడు మీరు చాలా బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు నెల్లూరులో. నేను 2-3 టైమ్స్ మీటింగ్స్ కూడా వచ్చున్నా. సో ఇప్పుడు ఆయన అక్కడ కూటమిలో అధికారంలో ఉంది. సో ఇలాంటి ఒక అసోసియేషన్ మీరు ప్రెసిడెంట్గా ఉన్నారండి. డెఫినెట్గా ఒక గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే మీకు పర్టికులర్గా కావాల్సి ఉంటుంది. సో ఎలాంటి అడుగుదాం అనుకుంటున్నారు సార్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ అన్నకి నేను సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, ఈ బాధలు తెలుసు, ఇక్కడ ఎవరెవరు ఎలా ఉన్నారో తెలుసు. ఆయనే ఒక నిర్ణయం తీసుకుని వచ్చి ఈ ఇండస్ట్రీకి ఏం చేయాలనేది ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది. సో అది తొందరలో చెప్తారు, అమలు పరుస్తారు. ఇదే విషయంలో కూడా కాంట్రవర్సీలో కళ్యాణ్ గారి పేరు కూడా వస్తుంది. దీని విషయంలోనా ఇంకా అంతే. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నా వెనకాల ఏమన్నా కళ్యాణ్ అన్న అంటే ఇది నేను ఒక పార్టీలో ఉన్నాను. సో కళ్యాణ్ అన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు, అన్ని శాఖలు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. సో ఇప్పుడు ఎవరినైనా టచ్ చేస్తే మనం ఎవరినో టచ్ చేయాలి, మనం ఫేమ్ అవ్వాలి, టచ్ చేయాలి. కళ్యాణ్ అన్న ఉన్నారు, సో ఆయనకి పంపించా అని చెప్పి ఒక్కొక్క ఇచ్చేస్తే నేను భయపడతానని అనుకున్నారు. యాక్చువల్లీ నేను అసలు నేను దేనికి భయపడను. ఎందుకనంటే కళ్యాణ్ అన్నకి తెలుసు నేనేంటో, ఓకే, మీకు అందరికి తెలుసు. అది నేను న్యాయంగానే ఉంటాను, ఫస్ట్ నుంచి నేను అలానే ఉన్నాను, ఇప్పుడు అలానే ఉంటాను, ఇక ముందు కూడా తప్పని ఎత్తి చూపిస్తాను. అంతే సార్. రానున్న రోజుల్లో మనకి ఆల్రెడీ సీఎం ఎలక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ పంచాయతీలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, అండ్ నెల్లూరు నుంచి కంటెస్ట్ చేసే ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు. నేను ఏదైనా కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ ఆదేశాలు ఇస్తారో దాన్ని కట్టుబడి ఉంటాను, దాన్ని పట్టుకొని ముందుకెళ్తాను. సో డెఫినెట్లీ సార్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.